సేవ్ రైటర్స్ దాంట్లో బాహుబలి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఆ రైటర్లు అసలు డైలాగ్ రైటర్లు ఇప్పటికీ ఎవరికైనా తెలుసా? ప్రపంచ చరిత్ర చూసింది ఆ సినిమా, బట్ డైలాగ్ రైటర్ పేరు ఎవరికీ తెలియదు. బాహుబలి డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా అని ఒక సాక్షి పేపర్లో హెడ్లైన్ పెట్టారు. దానికి చాలామంది ఫోన్ కాల్స్, రకరకాల ప్రశ్నలు. నువ్వు ఇన్నేళ్ళు 10 ఏళ్ళ నుంచి కెరీర్, ఎప్పుడు నీ మీద కాంట్రవర్సీ లేదు, ఎందుకు ఇలాగ వచ్చింది, ఎందుకు నువ్వు ఇలా అనాల్సి వచ్చిందని వాళ్ళందరికీ పత్రికా ముఖంగానే సమాధానం చెప్దాం అనుకున్నాను. కానీ ప్రింట్ మీడియా ఏంటంటే వాళ్ళు ఒక పేరాకు మించి రాయలేకపోతున్నారు. వాళ్ళకున్న పరిధి, వాళ్ళు ఏంటంటే సో మెనీ మ్యాటర్ రాయలేరండి. అందుకోసం వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రైటర్లు డైరెక్టర్లు ఎందుకు అవుతున్నారు అనేది వాళ్ళు వేసిన క్వశ్చన్. నేను సూటిగా ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను. ఇదేంటి సార్ మీరు మాకు క్వశ్చన్ వేస్తాం, మేము క్వశ్చన్ ఏంటి, బాహుబలి డైరెక్టర్ ఎవరు అన్నాడు. సెకండ్స్ గ్యాప్లో రాజమౌళి అని ఒక 20 మంది అక్కడ ఉన్నారు, 20 మంది రాజమౌళి అని చెప్పారు. బాహుబలి డైలాగ్ రైటర్ ఎవరు అనగానే అందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. బాహుబలి డైలాగ్ రైటర్ ఎవరు తెలుసా? తెలియదు. అన్ని 100 కోట్లు వసూలు చేసి అన్ని ప్రపంచ దేశాలు సినిమాలు చూసిన ఆ సినిమాకి ఒక డైరెక్టర్కే వాల్యూ వచ్చింది, కానీ ఒక రైటర్స్కి వాల్యూ రాలేదు. అంటే అది రాజమౌళి గారు నేను తప్పు పట్ల తెలియట్లేదు, అది రాజమౌళి గారు ఆపరగా వాళ్ళ పేరు రాకుండా అది కాదు, తెలుసుకునే అవకాశం రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ దాసరి గారు చెప్పారు కొటేషన్, ఇంకా కెప్టెన్ అయిపోయింది. ఇప్పుడు ధోని వరల్డ్ కప్ వచ్చిందని వస్తే ఆ కప్పు తీసుకొచ్చి అతను కప్పు తీసుకున్న సెకండ్ గ్యాప్లో టీం మెంబర్స్ చేతిలో పెట్టాడు. అందుకని అతను ఎంఎస్ ధోని అనేవాడు ఒక లెజెండ్ పర్సన్. నేను ఇక్కడ రాజమౌళి గారిని ఏమంటలేదు. రాజమౌళి గారు అనేది తెలిసిన మీకు మీడియాకే తెలియనప్పుడు కామన్ ఆడియన్కి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా చాలామంది ఫోన్ చేశారు, నువ్వు చెప్పేదాకా అజయ్ విజయ్ అని మాకు కూడా తెలియదు. నేను అడిగింది ఏంటంటే అలా రైటర్ అనేవాడు తెలియదు, ఇంకా మేము రైటర్ తెలియనప్పుడు ఎందుకు? ఇక్కడ డబ్బు సంపాదించడానికి అయితే ఇక్కడ ఎందుకు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చుగా. ఇక్కడ మనం వచ్చేదే ఐడెంటిటీ కోసం. ఫలానా డైమండ్ రత్నబాబు అందరికీ తెలియాలి. నా పేరు రత్నబాబు అయితే డైమండ్ రత్నబాబు మార్చుకుంది కూడా అదేనండి. రత్నబాబు అంటే కోన్కిస్క గొట్టం, డైమండ్ అంటే ఒక పెన్ నేమ్. ఇప్పుడు ఆకెళ్ళ శ్రీనివాస్ అనే రైటర్ ఎవరికి తెలియదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఆయన పెన్ నేమ్ మార్చుకున్నాడు. శివశంకర్ వరప్రసాద్ అనే ఒక హీరో వచ్చాడంటే మా హీరో శివశంకర్ వరప్రసాద్ జిందాబాద్ అని అనొచ్చు. ఆయన అంత పాపులర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. చిరంజీవి జిందాబాద్, మెగాస్టార్ జిందాబాద్ అని. అట్లాగా ఆ పేరుని మేము వచ్చే ముందు అంత ప్యాషనేటెడ్గా ఆలోచించి డైమండ్ నా పెన్ నేమ్. ఈ భూమి మీద అత్యంత వాల్యుబుల్ ఐటమ్ ఏంటంటే డైమండ్. సో ఆ వాల్యుబుల్ అని నేను అవ్వాలని నాకు నేను తగిలించుకున్న ఒక డైమండ్ అని. అలా నేను పెన్ నేమ్ పెట్టుకున్నాను. ఈ ఐడెంటిటీ రావట్లేదు. రైటర్ అనేవాడే రైటర్గానే బతుకుతున్నాడు. ఆ 4 గోడల మధ్యన ఆ ఆఫీస్ బాయ్కి, ఆ పనిచేసే మేనేజర్లకి, ఇంట్లో పెళ్ళం పిల్లలకి తప్ప ప్రపంచానికి తెలియాలి కదా. ఆ బాహుబలికి తెలియనప్పుడు మేము 20-30 కోట్ల సినిమాలు చేస్తాం, 40 కోట్లు మహా అయితే 50 కోట్ల సినిమా చేస్తాం. మేము ఎలా తెలుస్తాం? సో అందుకోసం ప్రతి రైటర్ డైరెక్టర్ అవుతున్నాడు తప్ప ఐడెంటిటీ కోసమే ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చేది. అలా మీరు అడగచ్చు, పరచూరు బ్రదర్స్కి ఐడెంటిటీ వచ్చింది కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్కి వచ్చింది కదా. అలా రేర్ అండి. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విజయభాస్కర్ గారితో సినిమాలు చేశారు. ఆ సినిమాలన్నీ బేభత్సమైన హిట్, రైటర్గా బేభత్సమైన స్టాంప్ పడింది. మరి అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కరుణాకరన్ అనే డైరెక్టర్తో వర్క్ చేశారు. వాసు అనే సినిమాకి ఆయన మాటలు త్రివిక్రమ్, ఆ పంచ్ ఇందులో ఉండదు. త్రివిక్రమ్ గారి విజయభాస్కర్తో చేసిన పంచ్ ఇందులో ఉండదు. తీన్మార్ అనే సినిమాకి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రాశారు, జయంతి శ్రీపరాజ్. మరి అక్కడ వచ్చిన పేరు ఇక్కడ రాల. ఆ 2 సినిమాలు ఫ్లాప్ అయింది. అలా ఒక డైరెక్టర్ సింక్ అవ్వాలి. లక్కీగాని త్రివిక్రమ్ గారికి విజయభాస్కర్ గారు దొరకటం, ఆయన అనుకున్న భావాలన్నీ ఆయన తెరకెక్కించడం, మంచి డైరెక్టర్ దొరికాడు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక ఏంటంటే అప్పుడు ఒక రైటర్నే నమ్మేవాడు, విజయభాస్కర్ అంటే త్రివిక్రమ్. ఇప్పుడు ఏంటంటే 5-6 రైటర్లు. సెల్ఫీ రాజా అనే సినిమాకి నేను ఓన్లీ 10 సీన్లే రాశాను, కానీ దానికి నా మాటలని నా పేరు శ్రీధర్ సీపాన నా పేరు వేశారు. దానికి 6 రైటర్స్ రాశారు. ఇప్పుడు ఆ డైలాగ్ సరే, ఆ డైలాగ్ నాదే, ఈ డైలాగ్ నాదే, అరే ఆ డైలాగ్ నాదిరా, నేను రాసిందండి. ఇట్లాగా ఇలా అయిపోయిందండి. ఇట్లాగా బతుకుతూ ఎంతకాలం 6 పనిచేసి ఆ డైరెక్టర్ దగ్గర నేను మెప్పు పొందాలి ఎంతకాలం ఈ బతుకొని
ఆలోచనలో పుట్టేదే ఈ డైరెక్టర్ అవ్వాలనే థాట్ అండి. ఓకే ఓకే. మీడియా కూడా ఫలానా సినిమా స్టార్ట్ అవుతుందంటే ఆ డైరెక్టర్ బొమ్మ వేస్తారు, హీరో బొమ్మ వేస్తారు, ప్రొడ్యూసర్ బొమ్మ వేస్తారు, రైటర్ బొమ్మ వేరుగా. అవును. డైరెక్టర్ సో మెనీ డైరెక్టర్స్ థియేటర్లు కొనుక్కున్నారు. ఒక రైటర్ ఎవరన్నా థియేటర్ కొన్న దాఖలాలు ఉన్నాయా? 10 కోట్లు డైరెక్టర్లు తీసుకుంటున్నారు. మహా అయితే 1 కోటి రైటర్ తీసుకునే అమౌంట్. అద్భుతం. అసలు మా త్రివిక్రమ్ గారు ₹1 కోటి తీసుకున్నారని ఏదో మా బ్యాంక్ బ్యాలెన్స్ పడినట్టుగా ఫీల్ అయిపోయి మా త్రివిక్రమ్ తీసుకున్నాడు 1 కోటి అని. అప్పుడు నేను మళ్ళీ ఆలోచిస్తాను, పిచ్చనాయల త్రివిక్రమ్ 1 కోటి తీసుకుంది, పూరి జగన్నాథ్ 13 కోట్లు తీసుకుంటున్నాడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత తీసుకుంటున్నాడు డైరెక్టర్ అయ్యాక, త్రివిక్రమ్ రైటర్ అయినప్పుడు ఎంత తీసుకుంటున్నాడు, డైరెక్టర్ అయినప్పుడు ఎంత తీసుకుంటున్నాడు. పూరి జగన్నాథ్ గారు అదే రైటర్గా చేసి ఉంటే ఆయన మళ్ళీ ఎన్ని స్ట్రగుల్స్ అనిపించేవాళ్ళు, ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలియదు. ఇట్లాగా రెమ్యునరేషన్ సైడ్ కానీ ఆ వాల్యూ సైడ్ కానీ ఆడియో ఫంక్షన్లో మైక్ మాకు ఇస్తారా ఎవరా అని టెన్షన్. వాళ్ళు మాకు మైక్ రాదు, సమయాభావం వల్ల మీకు మైక్ ఇవ్వలేకపోతున్నాం. అరే నేను చాలా ప్రిపేర్ అయిన మాట్లాడదాను, అదో ఫీలింగ్. ఇప్పుడు డైరెక్టర్కి కంపల్సరీ మైక్ ఇస్తారు, డైరెక్టర్ తీసుకుని అతను సింపుల్గా నా టీంకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను, థ్యాంక్ యూ, అయిపోయింది. ఆ టీంలో సో మెనీ సోకాల్డ్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి రైటర్. December 31 సెలబ్రేషన్స్ గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నాం. ఆ టైంలో ఆ రైటర్ అనేవాడు వచ్చాడు, చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నాడు. ఏంటి బాస్ ఏమైందని. నేను సినిమా రాస్తున్నాను, దీంతో నా లైఫ్ టర్న్ అయిపోద్ది, ఎరగదీసేస్తాను, నా కెరీర్ అదిరిపోద్దని అనుకుంటున్నాను. నా కొడుకు డైరెక్టర్ నా పేరు వేయట్లేదని. నాగేశ్వరరెడ్డి గారు పర్లేదు వేస్తారులే అని. లేదు సార్ అది సార్ అని చిన్న ఫీల్. ఆ పెయిన్లోంచి సడన్గా ఇక్కడ పెయిన్గా వస్తుంది సార్ అని పడిపోయాడు. అప్పుడే నేను చిన్న సిప్పేస్తా గేమ్ ఆడుతున్నా లేకపోయా నువ్వు అని.